వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ టీసీపీ. సో ఈ రోజు మనం బ్లాగ్ సిరీస్ స్టార్ట్ చేసాం. సో మిగతా సిరీస్ నేను తర్వాత కంటిన్యూ చేస్తాం. ఇప్పుడైతే ఇది కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ బ్లాక్ అయితే మైండ్ చేసిన ఆల్మోస్ట్ రిలేట్ ఉంది. సో వెంబటే పక్కన బ్లాక్ ప్లే చేద్దాం. ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి కారణం అవి బోర్ పడుతుంది, రిలీఫ్ కోసం స్టార్ట్ చేశాను. సో జస్ట్ కూడా ఏం చూడండి, నాకు దాని చూసలేదు. ఫేజ్ 1 స్టార్ట్ అయితే పిల్లగా బాగుంటుంది. స్టార్ట్ అయింది ఫేజ్ 1 ఫారెస్ట్ స్లో డెజర్ట్ ఓకే. ఇది ఫేజ్ 1. ఓకే, ఇంతవరకు చేయాలి. అండ్ ఇది బ్లాక్ రిలీజ్ అన్న ఇప్పుడే ఏం రావు పెద్దగా. సో అంటే అన్ని నీళ్ళు పడేస్తాం. అంటే పెద్దగా అంటే లైక్ అంటే ఎలా మర్చిపోయింది, లైక్ మాప్స్ అలాంటివి స్పాన్ అవ్వవు కాబట్టి పర్లేదు. కొంచెం దూరం ట్రీ పెట్టేదాన్ని. ట్రీ ఈ రోజు ఎపిసోడ్ 1 మీరు ఎప్పుడు మీరు కంటిన్యూ చేద్దాం ప్లీజ్. లైక్ కొంచెం మైండ్ చేసిన తర్వాత చూపెడతాను. అరే ఇది వచ్చింది, కష్టమే మేడం గారు, కష్టం అండి. మేమేం చేస్తున్నాం కొంచెం అటు ఇటు జరిగితే మీరు నేను బట్టి కొట్టుకుంటా. రే ఇది కావాలి దీన్ని చంపేద్దాం. ఇప్పుడు ఇది కింద పడితే 2 వచ్చినాయి. ఏం చేయాలా? రేపు పడ్డది. అది ఈ 2 జరిగి దాన్ని పడేసి ఇప్పుడు ఏం చేద్దాం మేడం గారు, జరగండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు పడ్డారు అనుకోండి, ఇక నేను డోర్లు ఎందుకంటే నాకు ఊరు కావాలన్నా దాన్ని కొట్టినా. ఇప్పుడు అది భయపడ్డది. ఇదే నా బ్లాక్. ఎంత గురించి మనం మైండ్ చేయాలి. ఫస్ట్ ఈ 2 చంపేద్దాం. ఎట్ట చంపాలి రా? పడ్డది. చల్ దీనిలో చంపుతున్నా. పడ్డది. అరే ఎంత తేటగా అంది. సర్లేండి, కింద పడేద్దాం కానీ ఎందుకంటే ప్లేస్ లేదు. చూడండి పికాక్స్. ఫైనల్లీ మన ఫస్ట్ పికాక్స్ కూర్చొని ఉంది కదా. కూర్చొని ఉంది కాబట్టి ఊపడట్లేదు. సో ఫేజ్ 1 కూడా ఫినిష్ చేయాలి తొందరగా. 12 ఫేసెస్ మొత్తం. దీనికి ఎందుకు చెప్పు పికాక్స్ మిగతా వాడదాం. లైక్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఇంకా మైండ్ చేసిన తర్వాత ఇదేదో వచ్చింది. దీన్ని ఇప్పుడు వదిలేదేలే, దీన్ని తీసేద్దాం. దీన్ని చాలా ఒడ్డుగా వస్తుంది. మాప్స్ అయితే స్పాన్ అవ్వవు కదా నైట్ టైం అయినా. సో ఇది ప్లస్ కనుక ఇప్పుడు ట్రైన్ కూడా మనం గ్రో చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర బ్లాక్ ఉంది. సో అండ్ ఒక చిన్న బ్రేక్ మళ్ళీ తిరిగి వస్తాం. కొంచెం మైండ్ చేసిన తర్వాత చూపెడతాం, మళ్ళీ లాగ్ అనిపిస్తుంది. సో ఈ రోజు మనం అయితే కొంచెం బ్లాక్ మైండ్ చేద్దాం. వీడియో తింటే వరకు చూస్తాం. మీ బ్లాగ్స్ లో ఇస్తుంది. సో ఓకే. సో 101 బ్లాక్స్ మైండ్ చేసాం. చాలా లూట్ వచ్చింది. ఇక్కడ ఉంది చూడండి 101. ఫస్ట్ మనం వేసి ఇవన్నీ లోపల అయితే పెడదాం. చాలా అయితే వచ్చింది. చెప్పడం మర్చిపోయింది. అండ్ పంకిన్ కూడా ఇచ్చాడు. సో అంతే ఉంచున్నాను. సో నేను డే ఆన్ చేయడం అయితే మర్చిపోయినా. ఫస్ట్ ఇట్లుంటే నాకు నచ్చట్లేదు కానీ కింద పడి ఇక్కడే ఎందుకు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 1 కింద ఏరియాని చేంజ్ చేద్దాం. కింద మొత్తం డట్ మొత్తం లేపేస్తాం, ఎందుకంటే ఎక్కువ డట్ పెడుతున్నాం. ఇది మొత్తం దీంతో పెడతాం.
నాలుగు ఇది జరగాల లేకపోతే నేను వీడిని కూడా కొడతా. నువ్వు జరగాలి జరగాలి జరగట్లేదు దీని మీద పెట్టిస్తా. ఇదే అలా అసలు ఏది ఏ బ్లాక్ కూడా అర్థం కాదు. ఫస్ట్ నాకు వేసినంత సంపత్తి పడు ట్రీ గ్రో అయిందా జస్ట్ మీరు చెప్పేయటం. సో ఈ ట్రీని కొట్టిన తర్వాత చూపెట్టాను. సో ఇలా అయితే చేసిన అన్ని కింద పంపించేసా. ఇట్లయితే మైండ్ చేయొచ్చు. మనం ఇంకా ఫస్ట్ అయితే దాన్ని మారుస్తా. కొంచెం టైం పడుతుంది మార్చడానికి. షీప్ 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 జరుగు కింద. ఇప్పుడు దీన్ని చంపేద్దాం. నాకు స్వాడ్ కావాలి. చంపేద్దాం. ఓకే ఫుడ్ కూడా వచ్చింది పక్కకి. ఎందుకంటే మనం నైట్ కూడా అయింది. సో బెడ్ లేదు మన దగ్గర. ఇప్పటికే చాలా లేట్ అయింది. చిన్న షీపుల కింద పోగొట్టుకుంటాం. ఇంకా పోగొట్టు కూడా లేక లేదు. అందుకే చంపేసిన బిగ్ వచ్చింది. ఏది వస్తే అన్ని చంపుతా. వీడైతే అన్నిటినీ చంపుతాను. ఇంకొకరి ఇటు రావాలి కొంచెం. మేడం గారు రావట్లేదు. కొంచెం మైండ్ చేసాక చూపెడతా ఉన్నా వస్తాయి. గైస్ ఇంకొక షీప్ అయితే వచ్చింది. దీన్ని ఫస్ట్ మిడిల్ లో కొట్టకూడదు. ఎందుకంటే మిడిల్ లో ఉంటుంది సేఫ్. అటు ఇటు అయితే ఒక చోట కొట్టినా మూలకు పోయింది. పడుకు అట్లే ఏమన్నా. సో జస్ట్ అయితే వచ్చింది ఫుడ్. 3 యాపిల్. ఎందుకు ఇప్పుడు ఏంది లేదు. ఆల్రెడీ 3 చెస్ట్లు ఉన్నాయి. ఇది కాకుండా 3 ఉన్నాయి. చెస్ట్ సరిపోట్లే. సో కొద్దిగా ప్లేస్ చేద్దాం. అంతేనా? ఓకే దీంట్లో పడద్దాం. నన్ను చెస్ట్ అంటే అన్ని దాంట్లో ప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎట్లా తీయాలా నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఏది తీసినా ఎన్ని కింద పడతాయి. గోవింద చెస్ట్ కూడా పోతుంది. సో ఇంతే. ఇంకొంచెం మైండ్ చేస్తే స్పెషల్ గా వస్తే చూపెడతాం. ఏం రాకపోతే ఏం చేస్తాం. వీడియో చాలా లెంత్ అయింది ఇప్పటికే. మీరు చెప్పండి. మీరు కంటిన్యూ చేద్దాం అంటే కంటిన్యూ చేద్దాం. వద్దు అంటే కాగద్దు. సో నేనైతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో వచ్చింది అది. సో బాగోపోతే చెప్పండి కాగద్దు. ఫస్ట్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. సో మళ్ళీ వచ్చింది ఇది. దీనికి సావేగా కష్టం. ఇంకొకటి కాకపోతే మన దగ్గర ఇది కదా రెడ్ అవుతుంది. ఓకే ఇంకొక షీప్ వస్తే చాలు. ఏం అవసరం లేదు. ఆ షీప్ కూడా వస్తుందేమో చూద్దాం. ఇంకొక షీప్ స్పాన్ అయితే బెడ్ చేసుకొని స్లీప్ అయ్యచ్చు. మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ కావచ్చు. మైండ్ చేసుకుంటా ఉండొచ్చు. ఇప్పుడు పడ్డది ఇప్పుడు వల్లే. తర్వాత ఫుడ్ దోలు తీరిపోద్ది. ఓకే ఫారెస్ట్ వరకు అయ్యింది. దొరుకుతాయి రిసోర్సెస్. ఇది వచ్చిందిరా. రెస్పాండ్ సర్లేండి. ఇంకా మైండ్ చేస్తూనే ఉన్నా. ఏం పెద్దగా లేట్ అవుతుంది. దేనికి రా. సర్లేండి గైస్ ఫైనలీ మనకు కావాల్సింది వచ్చేసింది. సో ఇది ఎక్కి సో 1 ఫైనల్ షాట్. ఒకటే పడ్డది. ఇంకోటి పడుకో అది పడుతుంది నాకు తెలిసి. ఒకటైతే మార్నింగ్ అయితే ఇవ్వాలని ఒకదాన్ని జరుగుతుంది. అంటే బెడ్ వస్తుంది. బెడ్ స్లీప్ మార్నింగ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా అంటే ఇక లేట్ అవుతుందని అంత పేషెంట్ చేసేసి. ఇదేంది రెడ్దా ఇట్రండి మేడం గారు. ఓకే గ్యాస్ మన దగ్గర ఇది ఉంది కదా. ఇట్లా ఇట్లా
నైస్. వచ్చింది. అండ్ ఇంకా ఫైనలీ మనం బెడ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే రెడ్ బెడ్ వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలా. డై వస్తుంది, ఆ డై వేరు ఈ డై. ఫైనలీ ఇది ఇలా పెట్టి ఇది అంటే బెడ్ వచ్చేసింది. అండ్ ఇది కొంచెం ఇప్పుడే స్లీప్ ఏమి వేయను, ఇది రేపు మార్నింగ్ చెప్తా బెడ్ ఆడ పెడతాను. మంచి ఏరియా చేసి ఆడ పెడతా బెడ్, ఎందుకంటే ఏడ పెడతా ఆడ పెడతాను. మళ్ళా ఒకవేళ ఏమన్నా అయిందనుకో, ఏదన్నా వచ్చి ఇక ఏం లే చేసేది ఏముండదు. ఓకే, కొంచెం మైండ్ చేస్తాం. గ్యాస్ ఇంకేదో టెస్ట్ అయితే వచ్చింది. సో దీంట్లో అయితే ఇంత ఫుడ్ ఉంది, పికెక్స్ ఉంది, వాటర్ ఉంది. సో ఏం చేయాలి నాకైతే అర్థమైపోయింది. వాడు చెప్పకుండా మనం అయితే పని అయితే పంపించేద్దాం. నాకైతే అర్థమైంది ఏందో. సో ఫస్ట్ అయితే ఇక్కడ వాటర్ అయితే పోయాలా. ఓకే, ఇక్కడ వాటర్ పోసినాం కాబట్టి ఇవన్నీ బకెట్ తో పాటు మొత్తం లోపల పంపించుకోవాలి. గాయస్ ఒకవేళ ఇప్పుడు ఇవన్నీ పోయినాయి, ఒకటే ట్యాంక్ పట్టకపోతా. ఒకవేళ ఇప్పుడు వాటర్ బకెట్ ఇవన్నీ పోయినాయి అనుకోండి, ఇంకా దీనికోసం వెయిట్ చేసిన ఎపిసోడ్ పర్ఫెక్ట్ ఎండింగ్ అవుతుందని. సో పర్ఫెక్ట్ ఎండింగ్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇది తీసుకెళ్ళి దాని కింద ప్లేస్ చేయాలి. పెద్ద ప్రాసెస్ అది. కొంచెం అటు ఇటు అయినా గొల్ల ప్లేస్ చేసినా ఇంకోటి కావాల్సింది మీరు జరగాల. అది మండితే అందరినీ చంపుతా. ఏదో మంచిగా ఉంటుంది కదా ఊరికి నేను ఆడుతున్నట్టుంది. ఓకే, సెట్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ బకెట్ తో ఈ వాటర్ చేయాలి. ఇప్పుడు ఆ వాటర్ ఆడబెట్టిందో నాకే తెలియదు వస్తుంది. ఫైనలీ పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు చెప్పండి, కంటిన్యూ చేద్దాం వద్దు అంటే ఆపేద్దాం, చేసేదేం లేదు. నేను డాక్టర్ చెప్పాడు గైస్, ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుంది, ఇంకా చేయాలంటే మీకు ఆఫ్లైన్ వదిలేస్తాను. ఒక ప్లాన్ అడిట్ అయింది. ఇప్పుడు దానికోసం మళ్ళా వస్తుంది కదా. నైస్రా, పనికి వాళ్ళ పని చేయాలంటే నా తర్వాతనే ఎవడైనా పనికి వాళ్ళ పని అవసరమే లేదు కదా. షుగర్ కానీ ఏమొచ్చినా కూడా చూడలే యాక్చువల్లీ. అండ్ యాక్స్ కూడా బ్రేక్ అవుతుంది. అండ్ 15 minutes వీడియో చేద్దాం అనుకున్నా, 15 minutes చాలా పెద్ద వీడియో అయితే వచ్చింది. ఎందుకంటే లేకపోతే శాండ్ వస్తాయి. సో శాండ్ కాదు మరి ఏమవుతుందో. అండ్ 210 అయితే ఫినిష్ చేసుకున్నాం మనం, చాలా పెద్దదే. 210 పడే ఛాన్సెస్ ఇప్పటికైతే బెటరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంతవరకు నచ్చింది. Please like and subscribe. Hit the bell icon for more videos. That's it for today, guys. I'll see you in the next one. Bye bye. అంతేగా ఇంకా మర్చిపోయినా ఏం లేదు. ఓకే, బై.